అందరికీ నమస్కారం. మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్ర తాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలక్రియాః. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు కూడా సంతోషిస్తారు. ఏ పిల్లలకైనా తల్లే మొదటి గురువు. గురుకులంలో ప్రవేశింపజేయడానికి ముందు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే తగిన శిక్షణ తల్లే ఇచ్చేది. వేదకాలం నుండి స్త్రీ ఆరాధ్య దేవతగా పరిగణింపబడుతూ ఉంది. అందుకే అందరికంటే ముందుగా మనం నమస్కరించేది అమ్మకే. సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి కూడా తల్లికి మాత్రమే నమస్కరిస్తాడు. అందుకే మాతృదేవోభవ అంటూ తల్లికి, స్త్రీకి మొదటి స్థానం ఇవ్వబడింది. తండ్రి, ఆచార్యుల స్థానాలు తరువాతవే. అందుకే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జీవులకును మాతృదేవోభవయటంచు శృతుల్లో స్మృతుల్లో పలికే శుద్ధముగను మాతృమూర్తి మించు మరి దైవమే లేదు. కాళికాంబహంస కాళికాంబ. ఓ కాళికాంబ, జీవులకు తల్లే ప్రత్యక్ష దైవమని వేదాలు, ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి. మాతృమూర్తిని మించిన మరొక దైవం లేదు. మన సమాజంలో పూర్వకాలం నుండి మహిళకు ప్రత్యేక స్థానం ఇవ్వబడుతూ ఉంది. ఇంటిని చూచి ఇల్లాలను చూడు అనే ఆర్యోక్తిలోనే స్త్రీ నైపుణ్యం వ్యక్తమవుతుంది. కేవలం ఇంటినే కాదు, దేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోవడంలో కూడా స్త్రీ జాతికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. సృష్టికి మూలం స్త్రీ. అందువలన తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, అలా గౌరవించబడే విధంగా వారి వ్యక్తిత్వం, వేషభాషలు అన్నీ హుందాగా ఉండేలా ప్రతి తల్లి తన పిల్లల పెంపకంలో బాల్యం నుంచి జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా స్త్రీలు గౌరవించబడతారు. దేవతలు కూడా అక్కడ నడయాడబడతారు. మన పురాణేతిహాసాల్లో కూడా స్త్రీ ధీరురాలుగా తన మాటను నెగ్గించుకోగలిగిన వనితగా వివరింపబడినది. రామాయణంలో కైక దశరథునకు దేవాసుర సంగ్రామంలో సహకరించి వరాలు పొందినట్టు తెలుస్తుంది. ఆ వరాల కారణంగా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ అది రావణ సంహారం కోసమే అలా జరిగింది. మరి సీతో ఆమెను కైక అడవులకు వెళ్ళమనలేదు. కానీ సీత రాముడున్న చోటే నాకు అయోధ్య అంటూ స్వచ్ఛందంగా అడవులకు వెళ్ళింది. ఇక ఊర్మిళ 14 సంవత్సరాలు భర్తకు దూరమై అయోధ్యలో నిద్రాదేవి ఒడిలో సేద తీరింది. మహాభారతంలో ద్రౌపది, అయోనిజ భర్తలతో పాటు కష్ట సుఖాలను అనుభవించిన ఆదర్శ మహిళ. ఇక దమయంతి, చంద్రమతి, సావిత్రి, సుమతి ఇలా ఎందరో స్త్రీలు ఎవరి బలవంతం కానీ సాయం కానీ లేకుండా తమ భర్తలను కాపాడుకొన్నారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసుకొని విజయం సాధించారు. అబలలు కాదు, సబలలం అని నిరూపించుకున్నారు. తరువాతి కాలంలో ఎన్నో కారణాల వల్ల స్త్రీ స్థానం సమాజంలో తగ్గుతూ వచ్చింది. రాజకీయ కారణాల వల్ల, దండయాత్రల వల్ల స్త్రీ మాన ప్రాణాలకు రక్షణ కొరవైంది. స్త్రీ అబల, బలహీనురాలు కాబట్టి చిన్నప్పుడు తండ్రి, వివాహానంతరం భర్త, వృద్ధాప్యంలో కుమారుల రక్షణ అవసరమనే భావాన్ని వదిలేసి నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అనే చివరి పంక్తిని పట్టుకున్నారు. ఇప్పుడు స్త్రీవాదం, స్త్రీ స్వాతంత్ర్యం అనేవి ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చినవి కావు. చరిత్రలో రుద్రమదేవి, నాయకురాలు నాగమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి, ఇందిరాగాంధీ మొదలైన వారు ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో యుద్ధం చేసి రాజ్యాలేలి విజయాలు సాధించి చరిత్రను సృష్టించిన మహిళామణులు ఎందరో ఉన్నారు. స్త్రీలు
యుద్ధ రంగంలోనే కాదు, కవన రంగంలో కూడా తాళ్ళపాక తిమ్మక్క, కవయిత్రి మొల్ల, రంగాజమ్మ, గంగాదేవి మొదలైన ప్రాచీన కవయిత్రులతో పాటు తెన్నేటి హేమలత, వాల్గా, యుద్ధనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, కోడూరు కౌసల్యాదేవి ఇంకా ఎందరో ఆధునిక రచయిత్రులు ఖ్యాతిని అందుకున్న వారెందరో. నేడు మహిళలు అన్ని రంగాల్లో శరవేగంతో దూసుకుపోతున్నారు. క్రీడల్లో, రాజకీయాల్లో, విద్య, వ్యాపార, వైద్య రంగాలలో, పరిశోధన, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. అయితే నాణేనికి బొమ్మ బొరుసు ఉన్నట్లే ఓవైపు ప్రగతి పథంలో పయనిస్తున్న మరోవైపు మాత్రం సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అన్నట్లుంది. మహిళల్లో అభద్రతాభావం పెరుగుతూ ఉంది. విద్యావంతుల శాతం పెరుగుతూనే ఉన్నా స్వతంత్రంగా ఉండేవారి సంఖ్య తక్కువగానే ఉంది. మహాత్మా గాంధీజీ గారు ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్నారు. కానీ అర్ధరాత్రి కాదుగా, పట్టపగలే ఆడది తిరిగే స్థితిలో లేదు. గతంలో నిర్భయను గూర్చి విన్నాం, సానుభూతిని చూపాం, కంట తడి పెట్టుకున్నాం. ఆమె పేరు మీదుగా చట్టం కూడా వచ్చింది. కానీ అత్యాచారాల సంఖ్య తగ్గడం లేదు. మరీ పసిపిల్లలపై కూడా అఘాయిత్యాలు తగ్గడం లేదు. వరకట్నాల చావులు తగ్గడం లేదు. గృహహింస తగ్గడం లేదు. సమాజంలో సగభాగమైన మహిళలు ఎప్పటికైనా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన సమస్యలను మనమే పరిష్కరించే దిశలో అడుగులు వేయాలి. తిరిగితనం వదిలేయాలి. మనకెందుకులే అనే నిర్లిప్త భావాన్ని వదిలి అవసరమైనప్పుడు ఆడపులులా గర్జించాలి. వీటన్నింటికంటే ముందు ఒకరితో వేలెత్తి చూపించుకునేలా మన ప్రవర్తన ఉండకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముఖ్యంగా వస్త్రధారణలో, వేషభాషల్లో ఆధునిక పోకడలకు ఆకర్షితులై మనకు మనమే హాని చేసుకుంటున్నాం. పాశ్చాత్య మోజును వదిలి మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిద్దాం. మన సంస్కారాన్ని చాటుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.